హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే చూద్దామండి. ప్రభుత్వ కొత్త నోటిఫికేషన్స్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్స్ని విడుదల చేయొచ్చు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేయొచ్చు అనే సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. కొత్త కొలువులకు లైన్ క్లియర్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యాంశాలు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు, ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణపై వన్మెన్ కమిషన్ సిఫారసులు, త్వరలో వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అక్కడ నివేదికలో ఉన్నటువంటి వివరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆ వివరాలని ఉభయ సభలు ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నివేదికకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉన్న కారణంగా నోటిఫికేషన్స్ అయితే ప్రస్తుతానికి ఆగిపోవడం జరిగింది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల చేయాల్సి ఉండేదండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఈ నెలాఖరులోపు కానీ లేదా వచ్చే నెలలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఏప్రిల్ నెలలో విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి వివరాలు ఒకసారి అయితే చూద్దాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని వివరాలతో కూడినటువంటి ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరొక 1-2 నెలల్లోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల కాబోతున్నాయి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రస్తుతానికి ఆఫర్లో భాగంగా వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకొనేసి సన్నద్ధమవ్వండి. అలాగే సాక్షి దినపత్రికలోనే మరొక పేజ్లో కూడా కొత్త కొలువులకు మార్గం సుగమమైన సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు నకిలీ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో దిశ దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. ఏంటంటే మొత్తం 6,881
అలాగే ఫ్రెండ్స్, నకిలీ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. పత్రికాముఖంగా దిశ దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇటీవల మొత్తం 6881 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఒక సమాచారం అయితే ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది. అంటే ఒక ఫేక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. దానికి సంబంధించి మన ఛానల్లో కూడా వీడియో అయితే చేయడం జరిగింది. తర్వాత అది ఫేక్ నోటిఫికేషన్ అని తెలిసి వెంటనే ఆ వీడియోను కూడా డిలీట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి ఎవరు దరఖాస్తు చేసుకోకండి అనేసి ఒక సమాచారం అయితే వచ్చిందనమాట. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఈ ప్రకటన అయితే పత్రికాముఖంగా ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీ అంటూ 6881 ఉద్యోగాల భర్తీ అనేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేసి ఆ ఫేక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ ఉద్యోగాలకి అభ్యర్థులు ఎవరు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరు దరఖాస్తు చేసుకోకండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ 6881 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కూడా నోటిఫికేషన్ అయితే ఉందండి. ఆ ఉద్యోగాలకు కూడా ఎవరు దరఖాస్తు చేసుకోకండి. అది ఫేక్ నోటిఫికేషన్ అనమాట. పూర్తి వివరాలు చూసుకుంటే, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ పేరిట ఈ నెల 4న ఒక ప్రముఖ దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ చేసుకోవాలని వెలువడిన ప్రకటన పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిరుద్యోగులను అప్రమత్తం చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 6881 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లుగా ప్రకటనలో తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తుకు 399 చెల్లించాలని పేర్కొంటూ నిరుద్యోగులైన యువతను ఆకర్షించే ప్రయత్నం చేసిందని తెలిపారు. సంయుక్త కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమాచారం మేరకు అలాంటి సంస్థ కానీ అలాంటి విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, అట్టివారిపై అలాంటి సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి యువత మోసపోవద్దని సెర్ప్ అధికారి తెలిపారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది దిశ దినపత్రికలో. అదేవిధంగా వెలుగు దినపత్రికలో కూడా ఇదే న్యూస్ వచ్చిందండి. 6881 పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్, ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదు అనేసి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోకండి. అలాగే ఫ్రెండ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల ఫలితాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అయితే చూద్దాం. 10 రోజుల్లోనే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఆ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది అనేసి సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ నెలాఖరులోపు గ్రూప్ 1 ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వారం 10 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత 1:2 రేషియోలో ఫలితాలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేస్తారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలని మార్చి చివరిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.